నిజంగా నాకు డబ్బులే కావాలంటే నాకు బోల్డంత సినిమాలు కోట్లు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. నా డబ్బులు అవసరం విసిగిపోయాం దోపిడీ వ్యవస్థను చూసి. అడ్డమలుగా మైనింగ్ అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున మనకి పాడేరుకు వచ్చే దారిలో ఇదే మనకి దారి ఆపి యువత ఆపి లోపలికి రాన్నా అంటే చూపిస్తే అక్కడ అక్రమ క్వారీని చూపించారు. అక్రమ క్వారీని చూపిస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పారు, మీరు దయచేసి అక్రమ క్వారీలను ఆపేయండి. ఉన్న నీటి గడ్డల్లో కూడా కలుషితమైపోయి ఈ గంధకం పొడితోటి ఆ ఊటగడ్డల్లో పడిపోయి నీళ్లు కలుషితం అయిపోయి కిడ్నీ రోగాలు ఇంకా రకరకాల రోగాలు చచ్చిపోతున్నారంటే ఈ రోజున కూర్చోబెట్టిన ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి మళ్ళీ రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు దోపిడీ వ్యవస్థలో భాగమైతే మనం ఎవరికి చెప్పుకుంటాం? కంచె చేని వేస్తే ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఆర్థిక పరిస్థితులు అందుకే ఆ రోజున వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. ఆ నాయకుల ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అధికారులు బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అక్రమ క్వారీని కానీ అడ్డుకొని ఉంటే ఆ రోజున నాయకుల ప్రాణాలు కోల్పోయినాయి కావు. అందుకని జనసేన పార్టీ ఆలోచిస్తుంది కూడా యువత నుంచి చాలా బలమైన నాయకత్వం రావాలి. చాలా బలమైన నాయకత్వాన్ని మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం.